క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 150 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అంటున్నాడు. ఓకే, సో ఎప్పుడైనా ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఎన్ స్క్వేర్ ఉంటుంది. ఎన్ నెంబర్స్ అనుకో ఎన్ స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు 150ది కూడా 150 స్క్వేర్ ఉంటుంది, కానీ మనకి యావరేజ్ అడుగుతున్నాడు కదా, సో 150 స్క్వేర్ బై 150 ఉంటుంది. క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 170 ఈవెన్ నెంబర్స్ అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సమ్ ఆఫ్ ది ఫస్ట్ 170 ఈవెన్ నెంబర్స్ ఏముంటుంది అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఉంటుంది. యావరేజ్ అయితే ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ అవుతుంది. సో ఎన్కి కట్ అవుతుంది, ఎన్ ప్లస్ వన్ ఉంటుంది మనకి, ప్లస్ వన్ పెట్టండి. సో మన ఆన్సర్ 171. నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ రన్ స్కోర్డ్ బై ఎ బ్యాట్స్మెన్ ఇన్ 23 మ్యాచెస్ ఈస్ 43. In the next 10 matches, the batsman scored an average of 13 runs. Find his average run scored రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ ఇన్ ఆల్ ది 33 మ్యాచెస్ అంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఏమంటుండు, 23 మ్యాచెస్లో యావరేజ్ ఎంత ఉందంట, 43 ఉందంట. ఈ 10 మ్యాచెస్లో ఏం చేసిండు, 13 రన్స్ కొట్టాడు. సో ఇప్పుడు ఏమైంది, ఓవరాల్ ఎన్ని మ్యాచెస్ అయితే మనకి ఇక్కడ 23 మ్యాచెస్ ప్లస్ ఇక్కడ 10 మ్యాచెస్ 33 మ్యాచెస్ అవుతుంది. ఈ 33 మ్యాచెస్ యావరేజ్గా అనుకోమంటుండు. మనం సింపుల్గా ఏమనుకుందామంటే యావరేజ్ 43 అనుకొని డీవియేషన్లోకి వెళ్ళిపోదాం. సో యావరేజ్ 43 అనుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో డీవియేషన్ 0, ఫస్ట్ 23 మ్యాచెస్కి డీవియేషన్ 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 10 మ్యాచెస్లో ఏమైంది, మనోడు ఓన్లీ 13 రన్సే చేశాడు. అంటే ఇప్పుడు చూడండి డీవియేషన్ ఎంత ఉంది, -30 ఉంది. అంతేనా, సో 10 మ్యాచెస్కి -30 ఉంది. అంటే యాక్చువల్గా మనం ఎంత అనుకున్నాం, 43. సో ఈక్వల్గా 33 మ్యాచెస్కి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, సో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది, -100/11 వస్తుంది కట్ చేస్తే. ఓకే, సో 100/11 అంటే ఎంత, 11/9 ఓకే, సింగ్ ఎంత 1 మిగులుతుంది. అంటే ఎంత వస్తుంది మనకి, మళ్ళీ సేమ్ 09 వస్తుంది, 9.09 వస్తుంది. సో 43 లోంచి ఎగ్జాక్ట్లీ 9.09 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 43 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ జనరల్గా 10 అయితే 33 వస్తుంది. ఓకే, సో మనం 9 చేస్తున్నాం కాబట్టి 34 వస్తుంది. సో 34 కంటే కొంచెం తక్కువ ఉంటుంది మన ఆన్సర్. సో 34 కంటే ఓన్లీ కొంచెమే తక్కువ ఉంటుంది, 33.91 అనేది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ విపుల్, మోహన్ అండ్ మహమ్మద్ ఈజ్ 46 kg అంట. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ విపుల్ అండ్ మోహన్ ఈజ్ 36 kg అండ్ దట్ ఆఫ్ మోహన్ అండ్ మహమ్మద్ ఈజ్ 43 kg, దెన్ ద వైట్ ఆఫ్ ది మోహన్ అంటున్నాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి యావరేజ్ అనే వర్డ్ కనపడిందంటే దాని అర్థం ఏంటిదంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యావరేజ్లో మనం ఏం చేస్తాం, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఇప్పుడు విపుల్, మోహన్ అండ్ మహమ్మద్ యావరేజ్ 46 kg ఉందంటే వాళ్ళ వెయిట్ ఇండివిజువల్గా ఎంత ఉన్నట్టు, యావరేజ్ ప్రకారం విపుల్ది 46 ఉన్నట్టు, మోహన్ది 46 ఉన్నట్టు, మహమ్మద్ది కూడా 46 ఉన్నట్టే జనరల్గా మొత్తం మెన్షన్ చేసినప్పుడు యావరేజ్ అని. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు, ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ విపుల్ అండ్ మోహన్ ఈస్ 36 kg. ఇక్కడ చూడండి విపుల్, మోహన్ది 36 ఉంది. ఇప్పుడు పైన మిస్ అయింది ఎవరు, పైన ఉన్న దాంట్లో మహమ్మద్. అంతేనా, అంటే విపుల్కి మోహన్కి 36 ఉందంటే ఇప్పుడు మొహమ్మద్కి లెక్క ప్రకారం ఏంది, 46 ఉండాలి. అంటే ఇప్పుడు మొహమ్మద్ ఏంది, ఇప్పుడు వీళ్ళకి 36 ఉంటే ఇద్దరికి 10 ఎక్స్ట్రా ఇచ్చేంత డిఫరెన్స్ అవుతుంది, 10 కదా, 36కి 46కి ఇద్దరికి 10 ఎక్స్ట్రా ఇచ్చేంత మొహమ్మద్ దగ్గర ఉందన్నట్టు వెయిట్. అంతేనా, సో అంటే మొహమ్మద్ ఎంత ఉన్నట్టు వెయిట్ 66 kg. సో మొహమ్మద్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఏమంటుంది మనకి, మోహన్ అండ్ మొహమ్మద్ ఈజ్ 43 kg అంటుంది యావరేజ్. మనకు ఆల్రెడీ మొహమ్మద్ 66 అని తెలుసు. మొహమ్మద్ 66 ఉన్నాడంటే మోహన్ ఖచ్చితంగా తక్కువ ఉంటేనే యావరేజ్ మనకి 43 అవుతుంది. ఎంతకంటే తక్కువ ఉండాలి, 43 కంటే కూడా తక్కువ ఉంటాడు మోహన్. అంతేనా, సో 43 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మోహన్ అండ్ మహమ్మద్ యొక్క యావరేజ్ 43 kg అవుతుంది, ఎందుకంటే మహమ్మద్ 66 కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం చూడండి, దెన్ ద వెయిట్ ఆఫ్ మోహన్ అంటున్నాడు. మోహన్ వెయిట్ కంపల్సరీ లెస్ దెన్ 43 kg. ఇచ్చిన ఆప్షన్స్లలో అన్నీ లెస్ దెన్ 43 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో మహమ్మద్ 66 kgనా, సో మహమ్మద్ 66 కంటే 43 డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 66 43 అంటే 23 డిఫరెన్స్ ఉందా. సో అంతే కదా, సేమ్ మోహన్కి టోటల్ యావరేజ్ కూడా 23 డిఫరెన్స్ ఉంటుంది. సో 43 - 23 ఎంత, 20. ఆప్షన్ ఏ అనేది. The sum of 5 numbers is 655. The average of the first 2 numbers is 80. And the third number is 101. Find the average of the remaining 2 numbers అంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. యావరేజ్ అంటే ఏంటిది మనకి ఇక్కడ, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ 655 అంటే యావరేజ్ ఎంత అయితే చూడండి, డివైడెడ్ బై 5 చేయండి ఎంత వస్తుంది, 5 1 5, 5 3 15, 5 1 5. సో 131 వస్తుంది. ఓకేనా, సో టోటల్ యావరేజ్ 5 యావరేజ్ 131 వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు, ఫస్ట్ 2 నెంబర్స్ 80 అంటున్నాడు. అంటే యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ, 80 అంటే ఇక్కడ 20, అక్కడ ఒక 31, 51 తక్కువ ఉన్నాయి. అంతేనా, సో ఫస్ట్ 2 నెంబర్స్ 51 తక్కువ ఉన్నాయి. థర్డ్ నెంబర్ ఎంత ఉంది, 101 ఎంత తక్కువ ఉంది, 30 తక్కువ ఉంది. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 నెంబర్స్ అంటుండు. రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. ఓకే, సో రిమైనింగ్ 2 నెంబర్స్ యావరేజ్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి 2 నెంబర్స్కి ఆల్రెడీ మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, 51. థర్డ్ నెంబర్ చూడండి 30 వచ్చింది. సో జనరల్గా మనం ఇక్కడ 2 ఇట్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యావరేజ్ అన్నప్పుడు రెండింటిది సమ్ అన్న తీసుకోండి, లేకపోతే 2ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినా చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 80 అనేది 51 కదా, సో ఎట్లాగో 2 నెంబర్స్ ఉంది కాబట్టి 51ని డైరెక్ట్ యావరేజ్కి యాడ్ చేసేయండి. 131 51 ఎంత వచ్చింది మనకి, 182 వచ్చింది.
సో నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉంది 182 తర్వాత 30 డిఫరెన్స్ ఉంది థర్డ్ నెంబర్ నుంచి చూస్తే. సో 30 డిఫరెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రెండింటికి అంటుండే కదా, మళ్ళీ యావరేజ్ అడుగుతుంది కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత 15 వచ్చేస్తాయి 2 నెంబర్స్కి. ఇప్పుడు 2 నెంబర్లు యావరేజ్ చెప్పాలి కాబట్టి మనకు వచ్చిన దానికి 15 యాడ్ చేయండి. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 182 వచ్చింది. సో 182 ప్లస్ 15 ఎంత 197. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. ద సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈ 655. సేమ్ నెంబరు, ఇది మీరు చేసేయండి, ఇది మీకు హోంవర్క్, కింద కామెంట్ చేయండి, సేమ్ ఓరల్గా చేసేయండి. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ రామ్, అన్వర్ అండ్ అమిత్ ఈజ్ 45 kg. ఇది కూడా సేమ్, ఇందాక ప్రీవియస్గా చెప్పాను కదా. సో ఇది కూడా మీరు హోంవర్క్ చేసి కింద కామెంట్ చేయండి. ఓరల్గా చేస్తే మీకు ఎలా అర్థమైందో కామెంట్ చేయండి కింద. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members whose weights are 40 kg, 49 kg, 56 kg, 74 kg అండ్ 39 kg అంటున్నాను. ఓకే. సో యావరేజ్ అంటే ఎంత మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎన్ని ఉన్నాయి అవి 5 ఉన్నాయి కదా. సో 40 + 49 ఎంత 89. ఇలానే యాడ్ చేయండి, లేదా డిజిటల్ సమ్ మెథడ్లో చేయండి, ఇంకా చాలా ఈజీ వస్తుంది. సో పైన ఉన్న డిజిటల్ సమ్ తీసుకొని కింద బై 5 వచ్చినప్పుడు ఏం చేయాలంటే డిజిటల్ సమ్లో ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఏమైంది మన డిజిటల్ సమ్ 1 అయిపోతుంది కదా. సో 1 అయిపోతుంది కాబట్టి మనం కింద ఇంటూ 2 పైన ఇంటూ 2 చేస్తే పైన ఏదైతే డిజిటల్ సమ్ వస్తుందో అదే మన ఆన్సర్ డిజిటల్ సమ్ అవుతుంది. సో లేదు అంటే యాడ్ చేసేయండి సింపుల్గా. యాడ్ చేస్తే ఎంత మనకి 40 40 80 89 ప్లస్ 50 ఎంత 139 6. ఓకే. 145 74. 140 + 70 ఎంత 210. 5 + 4 9 219 30 249 9 258 డివైడెడ్ బై 5. ఓకే. సో 5 5 25 5 1 5 51.6. ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈస్ 20 ఇఫ్ 2 ఆఫ్ దెమ్ ఆర్ 18 అండ్ 28 ద థర్డ్ నెంబర్ అంటుంది. ఓకే. సో యావరేజ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో 3 నెంబర్ 20 అంటే సో ఫస్ట్ 2 ఆఫ్ దెమ్ యావరేజ్ ఎంత అంటుండు 18 అంటున్నాడు. అంటే ఎంత తక్కువ ఉంది 2 తక్కువ ఉంది. ఒరిజినల్ యావరేజ్ కంటే 2 తక్కువ ఉంది. ఓకే. సో సెకండ్ ఎంత అంటుండు 28 అంటుండు. ఒరిజినల్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది. సో డీవియేషన్ చూసుకుంటే ఇక్కడ 2 తక్కువ ఉంది, ఇక్కడ 8 ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా ఎంత ఎక్కువ ఉంది 6 ఎక్కువ ఉంది. అంతేనా. సో ఓవరాల్గా 6 ఎక్కువ ఉంది. థర్డ్ నెంబర్ ఏమవుతుంది అంటే యాక్చువల్ యావరేజ్ కంటే 6 తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో 6 తక్కువ ఉంటుంది. యాక్చువల్ యావరేజ్ ఎంత 20. సో 20 కంటే 6 తక్కువ ఎంత ఉంటుంది 14. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. యాక్చువల్గా మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో జస్ట్ 49 రూపీస్కే మీకు 2025 కరెంట్ అఫైర్స్ అండ్ 2026 కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో 2025 మంచిగా మీకు ఎంసీక్యూ బేస్డ్లో ఉంటుంది కాబట్టి సో మీరు ఈజీగా ఎంసీక్యూస్ చూసుకుంటా కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నారనుకోండి మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ 2025 అండ్ 2026 జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ మనకి 1 లైనర్స్ ఉంటాయి.